నీకోటి తెలుసా? మన తెలంగాణలో పెట్రోల్ బాయ్ ఉన్నది. దుబాయ్లో బోరేసి పెట్రోల్ తీయాలంటే మొదలు ముడి చమరన వస్తుంది. దాన్ని ఆ మిషన్లకించి ఈ మిషన్లకు వడబోస్తే అప్పుడు అస్సలు పెట్రోల్ వస్తుంది. కానీ మన తాన గదంతే ఉండదు, డైరెక్ట్గా తోడుకోవచ్చు. అవసరమైతే బండ్లు కార్లు ఆడికే తీసుకుపోయి ఫుల్ ట్యాంకు చేయించుకోవచ్చు. బంకులో పోసే పెట్రోల్ రేట్ కంటే అగ్వకే వస్తుంది, మళ్ళా మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. అవునా సావిత్రి, ఏంటో చెప్పవా? మేము ఇప్పుడే పోతాం అని తయారు కాకుండ్రి. పెట్రోల్ తోడి తోడి నిన్ననే బంద్ అయింది గా బాయి. పెట్రోల్ దొంగలంటే బండ్లకెళ్ళి పైపులు ఉడవీకి సీసాలల్లా నింపుకోవడో, లేకుంటే బంకుల మీటర్ ఎక్కువ పెట్టో ఓ 4 రూపాయలు ఇంకేసుకుంటారు. కానీ వీళ్ళట్లా కాదు, నీళ్ల పైపులకు పొక్క పెట్టినంత ఈజీగా భూమిలుండే పెట్రోల్ పైపులకు పొక్కలు ఒడిసి ట్యాంకర్ల పెట్రోల్ ఎత్తుకోవయ్యే దొంగలు. విజయవాడకెళ్ళేసిన పైప్ లైన్ కు హైదరాబాద్ శివర్ల బీబీ నగర్ కాడ సూటి పెట్టిండ్రు. మనోళ్ళ పనిముట్లను చూడుండ్రి, పెద్ద పెద్ద పానలు, సుత్తెలు, స్క్రూ డ్రైవర్లు, చేతికి మురుకంటకుంట తొడుగులు. అబ్బో, మెకానిక్ షాపే ఎంబట పెట్టుకొని తిరుగుతున్నారు. ఈ కత్తులు తల్వార్లు పైపులు కోస్తందుకు అనుకుంటున్రా? కాదు, అడ్డమచ్చిన వాళ్ళు అంతు చూస్తందుకు. షానొద్దుల సంధి ట్యాంకర్లు నింపుడు. పట్నంలా అగ్వకమ్ము నడుస్తుంటే పెట్రోల్ కంపెనీ వాళ్ళకు డౌట్ వచ్చి పోలీసులకు చెప్తే రాత్రి కావలికోయి దొరకబట్టిండ్రు. ఓ పోలీసార్లు, ఎందుకైనా మంచిది వీళ్ళుండే అర్రల కాడ ఓ 4 పోలీసులను ఎక్కువ పెట్టుండ్రి. కిటికీలు దర్వాజలకు బోల్టులు బందవస్తుగా పెట్టిండ్రి.